అలంపూర్ జోగులాంబ ఆలయం చరిత్ర మరియు యాత్రా విశేషాలు. అలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాకు సమీపంలో ఉన్న ఒక పురాతన క్షేత్రం. దీనిని దక్షిణ కైలాసం లేదా పశ్చిమ చారిత్రక ద్వారము అని కూడా పిలుస్తారు. శక్తిపీఠం యొక్క ప్రాముఖ్యత. 5వ శక్తిపీఠం. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో 5వదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క ఊర్ధ్వదంతాలు అంటే పైదంతాలు పడిన స్థలంగా భక్తులు విశ్వసిస్తారు. దేవత స్వరూపం. ఇక్కడ అమ్మవారు జోగులాంబ రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవిని యోగీశ్వరుల తల్లి అని కూడా అంటారు. ఆమె ఉగ్రస్వరూపంలో ఉండి తల వెనుక తేలు, కప్ప, బల్లి వంటి చిహ్నాలు కలిగి ఉంటుంది. గృహచండి. అమ్మవారికి మరో నామం గృహచండి. పూర్వం తుంగభద్ర నది వరదల వల్ల ఈ విగ్రహాన్ని స్థానిక ఆలయ సముదాయంలోని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు. 2005లో నూతనంగా నిర్మించిన ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించారు. చాళుక్యుల శిల్పకళ. నవబ్రహ్మ ఆలయాలు. అలంపూర్ క్షేత్రం ప్రఖ్యాత నవబ్రహ్మ ఆలయాలకు నిలయం. ఈ 9 శివాలయాలను క్రీస్తు శకం 7వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు నిర్మించారు. శిల్పకళాశైలి. ఈ ఆలయాలలో ఉత్తర భారతదేశ ఆలయ శైలిని, దక్షిణ భారతదేశ ఆలయ శైలిని కలిపి ఉపయోగించారు. ఈ శిల్పకళా వైవిధ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్య దేవాలయాలు బాలబ్రహ్మేశ్వర, అర్కబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మేశ్వర వంటివి ఈ నవబ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనవి. భౌగోళిక లేదా యాత్రా సమాచారం. సంగమస్థానం. ఈ క్షేత్రం తుంగభద్రా నది మరియు కృష్ణానదుల పవిత్ర సంగమానికి సమీపంలో ఉంది. ఎలా చేరుకోవాలి? రైలు. సమీప రైల్వే స్టేషన్ జోగులాంబ గద్వాల్. రోడ్డు కర్నూలు నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి సుమారు 220 కిలోమీటర్లు. సందర్శన సమయం. ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు.